యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఆదికాండము 4వ అధ్యాయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు కయోను హేబేలు తెచ్చిన అర్పణ గురించి మనం ఆలోచన చేశాం. ఈ సమయంలో 2వ భాగంలో 6వ వచనం కాడి నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ ఈ పేరాలో ఉన్న సందర్భం ఏంటంటే దేవుడు కయోనుతో మాట్లాడతాం. ఇక్కడ మనము ఆ వచనాలని చదువుదాం. 6వ వచనం కాడి నుంచి 8వ వచనం వరకు ఉన్న విషయాలని చదువుదాం. యెహోవా కయోనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎల్లా తలెత్తుకునవా? సత్క్రియ చేయని ఎల్లా వాకిట పాపం పొంచును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువన్ను. కయోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను. వారు పొలంలో ఉన్నప్పుడు కయోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. అక్కడ వ్రాయబడిన విషయాలను మనము ఆలోచన చేశాం. ఇక్కడ చూడండి, 6వ వచనం కాడి నుంచి 8వ వచనం వరకు కయోను స్పందన మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా కయోను స్పందన మనం ఆలోచన చేసినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం కాడి నుంచి 12వ వచనం వరకు అక్కడ కయోను హేబేలు గురించినటువంటి ప్రస్తావన యోహాను తెలియపరుస్తాడు. ఆ విషయాలను మనము చదువుదాం. 3వ అధ్యాయము 1 యోహాను 3వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము. మనం ఒకరినొకడు ప్రేమించుకున్న వలనని మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. మనము కయోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవునై ఉండను గనుకనే కదా. ఇక్కడ మనకి యోహాను చాలా స్పష్టమైనటువంటి వివరణ కయోను విషయంలో ఇస్తున్నాడు. చూడండి, కయోను యొక్క స్వభావము ఎలాంటిదో, అతని యొక్క క్రియలు ఎలాంటియో యోహాను చాలా వివరంగా తెలియపరుస్తున్నాడు. వాడు దుష్టుని సంబంధి 1. 2, తన సహోదరుని చంపెను. ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండని కారణం చేత. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కయోను సహోదరుని ద్వేషించాడు. తన తమ్ముడైనటువంటి వ్యక్తిని ద్వేషించాడు. అతడు మిక్కిలి కోపంగా ఉన్నాడు. అంటే మిక్కిలి కోపం అంటే ఏంటంటే ఉనికి లేకుండా చేయటము. అంటే కోపం వేరు, మిక్కిలి కోపం వేరు. ఇక్కడ తన తమ్ముణ్ణి లేకుండా చేయాలి అనేటువంటి ఒక పన్నాగముతో, ఆ కోపంతో వ్యక్తి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు తన ముఖము చిన్నబొచ్చుకొని ఉండి నరాజు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ కయోను ఎలా స్పందించాడంటే సహోదరుని ద్వేషించాడు, మిక్కిలి కోపపడ్డాడు, తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు, అలాగే నరహత్య చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే కోపం అనేది ఎలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుందో కయోను హేబేలు యొక్క చరిత్ర ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక నీతిమంతుడైనటువంటి వ్యక్తిని చంపేటువంటి విషయంలో కోపము ఎంతగా ముందు తీసుకెళ్ళిందో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా
చిన్న చిన్న విషయాల మీద కోపతాపాలకి మనుషులు చంపుకుంటున్నారు. భార్యని భర్త చంపుతున్నాడు, తండ్రి పిల్లల్ని చంపుతున్నాడు, లేదా పిల్లలు తల్లిదండ్రులను చంపుతున్నారు. వాస్తవానికి అవి ఎంతో పెద్ద విషయాలు కాదు. చిన్న చిన్న కోపాలకి, చిన్న చిన్న సమస్యలకి చంపుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే కోపం అనేది చాలా తీవ్రమైంది. ఇక్కడ కయోను మిక్కిలి కోపపడ్డాడు. కోపాన్ని తగ్గించుకోవడము మనం ఉండాలి. అంటే కోపం ఎందుకు వస్తుంది? మనకు నచ్చని పనులు చేసినప్పుడు, మనకు నచ్చినట్లుగా ప్రజలు లేదా వ్యక్తులు స్పందిస్తున్నప్పుడు కోపము అనేది వస్తుంటుంది. వాస్తవానికి కోపం అనేది దైవ నియమం కాదు, అది పాప నియమం. ప్రేమించటం అనేది దైవ నియమం. నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. నీ సహోదరుని ఒకవేళ అతను చెడ్డవాడైనప్పటికీ అతను మంచి మార్గం తీసుకురావడానికి ప్రేమించి అతనికి మంచి విషయాలు నేర్పిస్తూ ముందుకెళ్ళాలి. కానీ కోపడి అతన్ని చంపేటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా రాకూడదు. అది నీకు నీవే పాపం చేస్తున్నావు, నీకు నీవే ఉగ్రత నిలుపుకునేట్లుగా చేస్తున్నావు, నీకు శాపం వచ్చేట్లుగా నువ్వు చేసుకుంటున్నావు. అంచేత కోపం అనేది ఉండకూడదు. ఒక వ్యక్తిలో కోపం అనేది ఉండకూడదు. కోపం తగ్గించుకోవాలి. కోపపడకుండా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. కోపం పెరిగే కొద్దీ జీవితంలో నష్టమే కానీ మంచి జరగదు. ఇప్పుడు కూడా కొంతమంది చూస్తుంటాము, ఎప్పుడు కూడా కోపంగానే ఉంటారు, నవ్వు అనేది ఉండదు వాళ్ళలో. కారణం ఏంటంటే ఏదో విషయంలో వాళ్ళు చిరాకుగా పరాకుగా అందరితో దూరంగా డిస్టర్బెన్స్ అవుతూ ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు. అది సరైన విధానం కాదు. నువ్వు నీతిగా బ్రతకడానికి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఉండవలసినటువంటి విధానం ఏంటంటే కోపం అనేది ఉండకూడదు. ఎక్కువగా స్త్రీలు పురుషులు కూడా ఈ ఎక్కువ కోపానికి లోనవుతూ ఉంటారు. భర్త మీద భార్య కోపము, భార్య మీద భర్త కోపము, ఇలాంటి మనస్పర్ధలు రావటము, వాళ్ళు విభిన్న విధాలుగా వాళ్ళ జీవితాలు కొనసాగటము ఇలా జరుగుతూ ఉంటుంది. అది సరైనటువంటి విధానం కాదు. కోపం అనేది మనము తీసివేసుకొని ప్రేమ అనేటువంటి గుణాన్ని పెంచుకోవాలి, సహనం అనే గుణాన్ని పెంచుకోవాలి, శాంతం అనే గుణాన్ని పెంచుకోగలగాలి. అప్పుడు మనకి ఆయుష్, ఆరోగ్యము, క్షేమము అన్నీ బాగుంటాయి. ఇక్కడ కయోను దుష్టు సంబంధి కాబట్టి కోపపడ్డాడు, తన తమ్ముణ్ణి చంపేశాడు. అప్పుడు దేవుడు కయోనుతో మాట్లాడుతున్నాడు. చూడండి కయోనుతో ఏం మాట్లాడుతున్నాడో. దేవుడు చాలా స్పష్టమైనటువంటి విషయాలని దేవుడు కయోనుతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం పరిశీలిస్తే యెహోవా కయోనుతో నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా. అంటే కోపము, ముఖం చిన్నబుచ్చుకోవటము ఇవి వ్యక్తి యొక్క జీవితంలో తన స్వభావానికి సంబంధించిన విషయాలు. కానీ దేవుడిని చెబుతున్నాడు చూడండి, ఇక్కడ చాలా స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకునవా. అంటే ఒక వ్యక్తి మంచి క్రియలు చేస్తే గౌరవం ఉంటుంది. దేవుడు తనని ప్రేమిస్తాడు, సమాజము గౌరవిస్తుంది, మనుషుల మధ్య మంచి పేరు వస్తుంది. ఇవన్నీ రావడానికి ముందు ఆ వ్యక్తిలో ఉండవలసినటువంటి గుణం ఏంటంటే మంచి క్రియలు చేయటం. మంచి క్రియలు చేయకపోతే పాపము వాగిట పంచి ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తి దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే, దేవుడితో సంబంధం కలిగి ఉండాలంటే సత్క్రియ అనేది అవసరము.
సత్క్రియ చేస్తేనే దేవుడితో సహవాసము కలిగి ఉంటారు. ఈరోజు నేను దేవుడితో సహవాసం కలిగి ఉన్నానని చాలామంది అనుకుంటున్నప్పుడు వారి జీవితాల్లో ఎలాంటి భావాలు ఉండాలంటే సత్క్రియతో కూడినటువంటి భావజాలాలు ఉండాలి. మంచి క్రియలు చేస్తూ దేవుణ్ణి మెప్పించే విధంగా వారి జీవితం ఉండాలి. అది దేవుడితో సహవాసం కలిగి ఉంటామంటే. నీ క్రియా జీవితము ఎలాంటిదో దాన్ని బట్టే దేవుడినితో సహవాసం చేయటము, సహవాసము చేయకుండా ఉండటం అనేది ఉంటుంది. నువ్వు క్రియలు చెడ్డవి చేస్తూ దేవుడి సహవాసం నేను ఉన్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకోవడం అనేది అది సరైనటువంటి విధానం కాదు. అది నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీతో సహవాసం కలగలేడు. ఒక వ్యక్తి దేవుడితో సహవాసం గలవాడిగా ఉండాలంటే, దేవుడితో సంబంధం కలిగి ఉండాలంటే మంచి క్రియలతో కూడిన జీవితాన్ని అవలంబించాలి, ప్రవర్తించాలి. అవి ఎప్పటికప్పుడు కూడా దాన్ని మరింత ఎక్కువగా వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అది మంచి విశ్వాసకు ఉండవలసినటువంటి గుణము. చూడండి, సత్క్రియ సత్క్రియ చేస్తే తలెత్తుకుంటాం. దేవుడితో సహవాసం ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది, మనుషుల మధ్య మంచి పేరు ఉంటుంది. సత్క్రియ చేయకపోతే సమాజంలో మంచి పేరు ఉండదు, ప్రజల మధ్య నీకు గౌరవం ఉండదు, కుటుంబంలో గౌరవం ఉండదు, దేవుడితో సహవాసం ఉండదు. ఇది కీలకమైనటువంటి భాగం. ఇప్పుడు దేవుడే ఉంటున్నాడు చూడండి, సత్క్రియ చేయని ఎడల పాపము పొంచి ఉండను. సత్క్రియ చేయకపోతే పాపము పొంచి ఉంటుంది. అందుచేత పాపము చేయకుండా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేసిన వాడవైతే నువ్వు సత్క్రియలో పాలి భాగస్తులు అవ్వాలి. అప్పుడు పాపము దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సత్క్రియ చేయకపోతే పాపము వాకిట పొంచి ఉంటుంది. ఏదో సందర్భంలో నువ్వు చెడు పనులు చేసేట్లుగా, చెడు జీవితం నడిచేట్లుగా నిన్ను ప్రేరేపిస్తాడు సాతాను. ఇది సూత్రము, ఎవరికైనా సూత్రం. ఇది దేవుడు చెప్పినటువంటి విషయము, అందరికీ వర్తింపు చేసేటువంటి విషయము. ఈరోజు మనందరికి కూడా ఈ పాయింట్ చాలా కీలకమైనటువంటి విషయం అన్నమాట. సత్క్రియ చేయకపోతే పాపం పొంచి ఉంటుంది అంటే నువ్వు పాపం చేసేటువంటి పరిస్థితులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత క్రైస్తవుడు ఏం చేయాలి, విశ్వాసి ఏం చేయాలంటే ప్రతిరోజు నేను మంచి క్రియలు ఏం చేశాను, చెడ్డ క్రియలు ఏం చేశాను, మంచి క్రియలు ఎక్కువ చేశానా, చెడ్డ క్రియ ఎక్కువ చేశానని తను సరైన రీతిగా అవగాహన కలిగి ఉండాలి. అప్పుడు మంచి క్రియలు ఎక్కువ చేస్తూ ఉంటే చెడ్డ క్రియలు తగ్గుతూ ఉంటాయి. కానీ మంచి క్రియలేమో తక్కువగా ఉండి చెడ్డ క్రియ ఎక్కువగా ఉంటే చెడునే తన జీవితంలో ప్రభావితం చేస్తుందని అర్థం అన్నమాట. అందుచేత ఒక క్రైస్తవుడు ప్రతి దినాన్ని దేవుని కొరకు సత్క్రియ చేసేటువంటి విధానంలో అభివృద్ధి చెందడానికి కృషి చేయగలగాలి. అప్పుడు పాపం నుండి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మంచి పనులు ఎక్కువ చేస్తున్నప్పుడు చెడ్డ విషయాలను దూరంగా ఉంటాం. అప్పుడు చెడు మన మీద ప్రభావం చూపకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మంచి పనులు తక్కువ చేసి చెడ్డ పనులు ఎక్కువ చేస్తున్నప్పుడు చెడు లేక పాపము మనల్ని ప్రభావితం చేస్తుంది. మనల్ని పాపంలో లేదా ఆ చెడు గుణాల్లో జీవించేట్లుగా నడిపించబడేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు యవ్వన వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సత్క్రియలు చేయడానికి ఇష్టపడాలి. సత్క్రియలు చేస్తేనే పాపం నుండి దూరంగా విడలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సత్క్రియ చేయకపోతే పాపంలోనే ఉంటాము. ఇది అందరికీ సూత్రమే. ఎవరికైనా, సువార్థికులైనా, విశ్వాసులైనా, యవనస్తులైనా, యవన స్త్రీలైనా అందరికీ ఇది సూత్రమే. ఎందుకంటే ఆ రోజు కయోను జీవితంలో ఎందుకు దేవుడు అతని అర్పణ అంగీకరించలేదు, ఎందుకు అతన్ని అంగీకరించలేదంటే ఇదే కారణం. సత్క్రియలతో కూడినటువంటి విధానము తనలో లేదు కనుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, పాపం పొంచి ఉంటుంది, నువ్వు లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నావు. అందుకే ఈ లోక స్నేహము దేవుడితో వైరము. యాకోబు పత్రికలో మనం 3:14
అయితే మీ హృదయంలో సహింప నలవిగాని మత్సరమును వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యముకు విరోధముగా అబద్ధమాడవద్దు అంటున్నాడు. మన హృదయంలో మత్సరం ఉండకూడదు. కయోను హేబెలు మీద మత్సరపడ్డాడు. ఇది కూడా అతనిలో ఉన్నటువంటి స్వభావమే. ఒకటి ద్వేషము, మత్సరము, కోపము, మిక్కిలి కోపము, చిన్నబుచ్చుకోవటము, నరహత్య చేయటం. ఇవన్నీ అతను నరహత్య చేయడానికి ఇవన్నీ హేతువుగా ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి పాపము చేయడానికి ఎన్ని విధాలుగా తన జీవితంలో స్పందనలు ఉంటున్నాయో మనం చూస్తున్నాం, భావాలు ఉంటున్నాయో మనం చూస్తున్నాం. కయోను హేబేల్ని చంపేటువంటి విషయంలో అతను ద్వేషించాడు, మత్సరపడ్డాడు, కోపపడ్డాడు, చిన్నబుచ్చుకున్నాడు, నరహత్య చేశాడు. ఒక నీతిమంతుని చంపేశాడు, తన తమ్ముడిని రత్సమ్ముని చంపేశాడు. అంటే కోపము ఎంత తీవ్రమైందో కోపపడకూడదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు పాపములో ఉండవు, సత్క్రియ చేయకపోతే పాపంలో జీవిస్తావు అంటాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో సత్క్రియలు ఉన్నాయా? సత్క్రియలతో కూడినటువంటి జీవిత విధానం కొనసాగిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఈరోజు మనందరం కూడా ఆలోచన చేద్దాం. నాకు సత్క్రియలు ఉంటే నేను పాపంలో జీవించను, సత్క్రియలు లేవు కనుకే నేను పాపంలో జీవిస్తున్నాను అనేటువంటి ఆ ఆలోచనతో బతికితేనే, ఆ గ్రహింపుతుంటేనే మనం పాపానికి దూరంగా ఉంటాం. ముందు ఒక విషయం తెలుసుకోవాలి, నేను సత్క్రియలు చేయాలి అని. ఆ విషయం దేవుడు ఏమంటున్నాడు చూడండి, నీ ఎడల దానికి వాంఛకను నీవు దాన్ని ఏలుదువనను. అంటే పాపము నీ ఎడల వాంఛగలిగిద్ది, నువ్వు దాని చేత ఎలా పడతావు అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కయోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. దేవుడు ఇక్కడ చూడండి, కయోనుతో దేవుడు మాట్లాడాడు, నువ్వు సత్క్రియ చెయ్యి, నువ్వు తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే పాపం మంచి ఉంటుంది, నీ ఎలా దానికి వాంఛగలిగితే నువ్వు దాన్ని ఏలుతావు అని చెప్పినప్పుడు కూడా దేవుడు హెచ్చరించినప్పటికీ పాపము చేయడానికి ఏ మాత్రము కూడా తను సందేహించలేదు. అంటే ఇది మనిషిలో ఉన్నటువంటి స్వభావాన్ని మనం గుర్తించేస్తున్నాం. అంటే మనిషి దేవుని హెచ్చరికను కూడా చాలా తేలికగా తీసేస్తాడు పాప నియమాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి చెడ్డ ప్రవర్తన బట్టి. అంటే చెడుతనం అనేది దేవుని హెచ్చరికను కూడా తృణీకరించింది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. అంటే ఒక వ్యక్తి ఎంతగా ప్రభావితం చేయబడతాడంటే చెడుతనం చేత లేదా పాపము చేత అంటే, దేవుడు కయోన్ని హెచ్చరించాడు, నువ్వు సత్క్రియ చేసి తలెత్తుకుంటావు, నీ వాకిట పాపం పొంచి ఉండదు, నువ్వు గౌరవంగా ఉంటావు, నువ్వు దాని విషయంలో దూరంగా ఉంటావు. ఈ ఇన్ని విషయాలు చెప్పినప్పటికీ ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నీ కోపం ఎలా అని ఎన్ని హెచ్చరించినప్పటికీ అయినప్పటికీ హేబేల్ని చంపడానికి తీర్మానించుకున్నాడు. దేవుని హెచ్చరికను కూడా పక్కన పెట్టి హేబేల్ని చంపటము మనం చూస్తున్నాం. చూడండి, ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో అనేక సార్లు వాక్యం బోధింపబడుతుంది, వాక్యం చేత హెచ్చరింపబడుతున్నాం, వాక్యం చేత అనుదినము మనము దాన్ని గ్రహిస్తూ నేర్చుకుంటున్నప్పటికీ చాలా సందర్భాల్లో వాక్యానికి వేరుగా స్పందిస్తూ ఉన్నాం, వాక్యానికి వేరుగా మన ఆలోచనలు ముందుకెళ్తూ ఉన్నాయి. అవునా కాదా? అవును, వాస్తవమే. కాబట్టి దేవుని హెచ్చరికను ఎన్నిసార్లు మనం మీరాం, దేవుని వాక్యానికి మీరి ప్రవర్తించినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. అది చాలా విపరీతమైనటువంటి స్థితి.
ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించినటువంటి విధానాన్ని, ఆయన మన కొరకు చేసినటువంటి ఫలవంతమైన పరిస్థితులని మనం చూడగలిగితేనే విశ్వాసాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు చాలామంది దేవుని హెచ్చరికను పక్కన పెట్టి తమ ఇష్టం వచ్చినటువంటి రీతిగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అది సరైనటువంటి విధానం కాదు. అందుచేత ఈ పాఠములో కయోనుని దేవుడు హెచ్చరించినప్పటికీ పాపం చేశాడు, నరహత్య చేశాడు. ఈరోజు మనము ఎన్ని సందర్భాల్లో దేవుడి హెచ్చరికను పక్కన పెట్టి మనం పాపం చేశాం, మనం కోపపడ్డాం, మనము బూతులు తిట్టాం, లేదా అసహ్యపడ్డాం, లేకపోతే ఇంకోటి ఇన్ని తప్పులు చేశాం. అవన్నీ దేవుడు లెక్కలో తీసుకొచ్చి తీర్పు నిలబడితే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. తప్పు చేసినప్పుడు ఒప్పుకొని దిద్దుకునేటువంటి మంచి పరిస్థితి దేవుడు క్రీస్తును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఈడ కయోను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి అతను చంపిన. చాలా క్రూరంగా అండి. ఒకసారి మనం చూస్తే హేబేలు మీద పడి అతను చంపెను, తన తమ్ముడి మీద పడి చంపి కోపము నరహత్యకు దారితీసింది. హేబేలు ప్రతిఘటించల. హేబేలు అన్న యొక్క కోపానికి బలైపోయాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా రథ సంబంధులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో తల్లిని చంపటము, తండ్రిని చంపటము, లేకపోతే పిల్లలను చంపటము, భార్యని చంపటము, ఇది చూస్తూ ఉన్నాం. ఇది కేవలము కోపం ద్వారా నరహత్యకు దారితీయటం. అసలు కోపమే లేకపోతే చంపే పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకే సహనాన్ని, ఓర్పుని, శాంతముతో బ్రతకడానికి క్రీస్తు మనకి కొండ మీద ప్రసంగాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో ఏం మనకు తెలియబడుతుందంటే, కోపడద్దు, కోపాన్ని తీసివేసుకొని సహనాన్ని, ఓర్పుని కలిగి ఉండండి, శాంతంగా ఉండండి. అప్పుడు పాపం చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు ఇది మనందరికీ పాఠము. కోపడకూడదు, కోపం వల్ల నష్టం ఉంది. దేవుడి హెచ్చరికను కూడా పక్కన పెట్టి కయోను పాపం చేశాడంటే అంత తీవ్రమైనది కోపం మాట. కోపం ఎంత దూరమైనా వెళ్తుంది. కాబట్టి మిక్కిలి కోపముగా మనం ఎప్పుడూ ఉండకూడదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 6వ వచనం కాడ నుంచి మనము నేర్చుకున్న విషయాన్ని బట్టి ఆరో వచనం కాడ నుంచి 8వ వచనం వరకు దేవుడు కయోనుతో మాట్లాడాడు. 9వ వచనం కాడ నుంచి 16వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఒకసారి ఈ వచనాలను మనము చదువుదాం. 9వ వచనం కాడ నుంచి 16వ వచనం వరకు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయోను అడగ్గా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెచ్చిన ఈ నేల మీద ఉండకుండా నీవు శిపింపబడినవాడవు.
నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇంక మేట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువన్ను. అందుకు కయోను, నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతివి. నీ సన్నిధి రాకుండా విలువేయబడి దిగులు పడవచ్చు భూమి మీద దేశ దిమ్మరనై ఉన్ను. కావున నన్ను కనుగొన్నవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా తనను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయోనును చంపిన ఎడల వానికి పెద్దన్న 7 కలుగను. మరియు ఎవడైనా కయోనును కనుగొని అతన్ని చంపకున్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసింది. అప్పుడు కయోను యెహోషా నుండి బయలువెళ్ళిను. ఏదోను తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. మనము 9వ వచనం కాడ నుంచి 16వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలని చదివాం. ఇక్కడ మనకి ఏం తెలియపరచబడుతుంది ఈ వచనాల్లో అని మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుడు కయోనును శపించుట, ఈ విషయాలను మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఇక్కడ మనము బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పేరాలో దేవుడు సర్వజ్ఞాని అనే విషయాన్ని బాగా మనం గ్రహించాలి. అంటే కయోను దేవుణ్ణి ఎరగల. దేవుడు సర్వశక్తిమంతుడని, సర్వజ్ఞానని, సర్వంతర్యామని ఆయన్ని గుర్తించలేదు కయోను. అందుకే గుర్తించలేదు కనుక తమ్ముడిని చంపినప్పటికీ ఇది దేవుడు తెలియదు అనుకున్నాడు అన్నమాట. దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వంతర్యామి, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, దేవుడు మన హృదయాలను పరిశీలించేవాడు అనే విషయాన్ని కయోను గుర్తించలేకపోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చేసేటువంటి చెడ్డ పనులు ఎవరు తెలియదులే అనుకుంటాం. మనం చేసేటువంటి పాపపు క్రియలు ఎవరికి తెలియలే అనుకుంటాం. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. దేవుడు మన హృదయాలని పరిశీలిస్తాడు. మన అంతరేంద్రియమును ఎరిగినవాడు. ఆయనకి దూరంగా మనం ఏది చేయలేము. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలామంది ఇది చాలా సున్నితంగా తీసేస్తారు. నేను చేసే పని ఎవరు తెలియదులే, దొంగచాటు చేస్తున్నాను అనుకుంటారు. కానీ దేవుడికి మరుగైంది ఏదీ లేదు. ఆయన ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా అవపడుతుంది. అందుచేత కయోను దేవుణ్ణి గుర్తించలేదు, దేవుణ్ణి ఎరగలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎవరైతే పాపంలో బతుకుతున్నారో, పాపము చేత ఏలబడిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎరగని వారే. వారు దేవుణ్ణి ఎరిగిన వారైతే భయపడి పాపం నుంచి దూరంగా పారిపోతారు. పాపం చేయాలంటే భయపడతారు. దేవుని ఎరగనివాడే పాపం చేస్తాడు. కయోను కూడా దేవుని ఎరగనివాడు కాబట్టి తన తమ్ముడైనటువంటి హేబేలుని చంపేశాడు. అప్పుడు దేవుడు కయోనుని అడుగుతున్నాడు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని అడగ్గా మనము దేవుడు ప్రశ్నలు మనం చూస్తాం మాటగా. అప్పుడు కయ్యోను ఏమంటాడు చూడండి, 2వ మాటగా, అతడు నేను ఎరుగను. ఏమండి ఇక్కడ చూడండి ఒకసారి, అబద్ధము చెబుతున్నాడు. కయోను హేబేలుని చంపేసి నీ తమ్ముడు ఎక్కడా అంటే అప్పటికైనా సరే పశ్చాత్తాపడి నేను తప్పు చేశాను, నా తమ్ముడిని నేను చంపేశాను అని దేవుడి ముందు ఒప్పుకోవట్ల. ఈరోజు చాలామంది కూడా తప్పు చేసిన తర్వాత ఒప్పుకోరు. కారణం ఏంటంటే ఎక్కడ మనం అబద్ధికులంగానో లేదా మోసకాలంగానో లేకపోతే పాపపు జీవితాన్ని అనుభవిస్తున్న వారంగానో మనల్ని ప్రజలు గుర్తిస్తారని, ప్రజల్లో గౌరవం తగ్గిద్దని, ప్రజలు మనల్ని హీనపరుస్తారని ఒప్పుకోవటం మానేస్తారు. ఒకసారి మనందరం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే దేవుణ్ణి ఎదుట పాపములు కప్పిపుచ్చుకోకూడదు. నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందాలి. కయ్యోను
పశ్చాత్తాపాన్ని చూశాడు దేవుడు, అందుకే ప్రశ్నించాడు. వాస్తవానికి దేవుడు తెలుసా తెలియదా? కయోను హేబెల్ని చంపేసిన విషయము దేవుడు తెలుసు, దేవుడు ఎరుగున్నాడు. అయినా సరే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, నీ తమ్ముడు ఎక్కడా? అప్పటికైనా పశ్చాత్తాపడట్లేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నో అవకాశాలు ఇస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. ధనము ఆ అవసరం తీరుస్తూ, సంతోషమును ఆనందాన్ని అనుగ్రహిస్తూ, మంచి కుటుంబ పరిస్థితి అనుగ్రహిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్న కారణం ఏంటంటే మనం మార్పు చెంది దేవుని గుణాలు అభివృద్ధి చేసుకోవాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. కానీ ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడిచ్చేటువంటి వాటిని ఉపయోగించుకుంటూ దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తున్నారు. అది చాలా తప్పిదము, అది పాపము. అందుచేత కయోనుకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు కయోను చేసిన పని ఎరిగినప్పటికీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? అప్పటికైనా ఒప్పుకుంటాడేమోనని. ఒప్పుకోకుండా ఏమంటున్నాడు చూడండి, నేను ఎరగను. ఇంకా చాలా మరీ విపరీతంగా మాట్లాడుతున్నాడు, నా తమ్ముడికి నేను కావలివాడినా అంటే దేవుడు నేను చేసిన పని చూడలేదు, దేవుడు నా హృదయాన్నిలో ఉన్న విషయాన్ని ఎరగలేదు అని కయోను యొక్క ఆలోచనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో మన క్రియలను దేవుడు తెలియదని, మన హృదయాల్లో ఏమున్నాయని దేవుడు తెలియదని చాలా అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా మనము ఆ స్థితికి రాకూడదు. అది చాలా విపరీతమైనటువంటి చెడుతనానికి దారితీసేటువంటి పరిస్థితి. నేను చేసే పని దేవుడు చూస్తాడు, నా క్రియలు, నా మనస్సు, నా హృదయము దేవుడు ఎరుగున్నాడు. అది జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా జీవించేటువంటి విశ్వాస యొక్క లక్షణం. విశ్వాసే అలాగ ఆలోచిస్తాడు, నేను చేసే తప్పు చేస్తున్నాను కాబట్టి ఇది సరైనది కాదు, ఇలా చేయకూడదని ఆలోచించి ఆ తప్పుని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు. అవిశ్వాసి అయితే దేవుడు నేను చేసే పనులు చూడటం లేదని, హృదయము, మనస్సు, మనస్సాక్షిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దేవుడు తెలియదని భావించి ముందుకెళ్తాడు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. కయోను కూడా చాలా దేవుడికే చదువుతున్నాడు, నా తమ్ముడికి కాలువాడినాను అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి. అప్పుడు దేవుడు అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? అప్పుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వేం చేశావు, నువ్వు చేసిన పని ఏం తెలుసా అని ప్రశ్నించినప్పుడు అప్పుడు కయ్యోను ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దేవుడే మాట్లాడుతున్నాడు చూడండి. నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేల నుండి మొరపెడుచుంది. నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తము భూమి నుండి, దాని నేల నుండి మొరపెడుతుంది అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే నీతిమంతుని యొక్క రక్తము అంత బలమైంది. ఎప్పుడైనా సరే నీతిమంతుని మీద నింద వేయద్దు, నీతిమంతుని మీద చెడ్డ మాటలు పలకద్దు, నీతిమంతుడి మీద అపనిందలు వేయద్దు. నీతిమంతుడు దేవుడికి ఇష్టమైన వాడు. దేవుడు నీతిమంతుల్ని ప్రేమిస్తాడు, నీతిమంతుల్ని సహాయకారుగా ఉంటాడు, తోడై ఉంటాడు. కాబట్టి నీతిమంతుని పక్షాన మనం ఉండాలి, ఆయన నీతిమంతుడి పక్షాన ఉంటాడు. కయోను నీతిమంతుడైనటువంటి హేబేల్ని చంపేసినప్పుడు ఆయన రక్తము నేల నుండి దేవుడు మరపెడుతుంది. కావున నీ తమ్ముని యొక్క రక్తము నీ చేతిలో ఉండి పుచ్చుకుంటూ నోరు తెచ్చిన ఈ భూమి నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు, నువ్వు శపింపబడిన వాడవు. అసలు నువ్వు భూమి మీద ఉండకుండా శపింపబడిన వాడు అని దేవుడు కయోనుతో మాట్లాడిన తర్వాత
కయోన్ని శపిస్తున్నాడు దేవుడు. చూడు ఏమంటున్నాడో. మొదటిగా 1, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇంక మేట నీకు ఇయ్యదు. నువ్వు భూమిని సేద్యపరుస్తావు కదా, ఇంకా భూమి నీకు సారం ఇవ్వదు. నువ్వు ఎంత కష్టపడినా కానీ సారము తక్కువగా వస్తుంటుంది, నువ్వు ఫలము తక్కువగా అనిపిస్తూ ఉంటావు. అంటే కష్టం ఎక్కువ చేస్తావు, ఫలము ఏమో తక్కువ పొందుకుంటూ ఉంటావు. అది భూమి నీ వల్ల సేంబడింది, నువ్వు భూమి మీద సేంబడిన వాడువు అని చెప్పాడు. అంత మాత్రమే నువ్వు భూమి మీద దిగులు పడచ్చు, దేశదిమ్మరివై ఉందువు. నువ్వు జీవితాంతం దేశదిమ్మరిగా తిరుగుతావు, నువ్వు దిగులు పడుతూ ఉంటావు. అంటే మానసికంగా 1 భూమి సేద్యపరిచినప్పుడు సారం ఇవ్వదు 1. 2 దిగులు పడతావు. అంటే దిగులు పడితే మనిషికి భోజనము తిని సంతృప్తికరంగా బతకడం అనేది మంచి జీవితం, ఆనందకరమైన జీవితం. కానీ భూమి మీద బతికంతకాలం దిగులు పడుతూ ఉంటే అది ఆనందాన్ని ఏమిస్తుంది? దిగులు పడేటువంటి పరిస్థితి ఆనందాన్ని ఏమిస్తుంది? అది అనారోగ్య పరిస్థితిని తీసుకొస్తుంది. దేశదిమ్మరిగా ఉంటావు, నువ్వు ఒక చోట స్థిరంగా ఉండవు, దేశమంతా తిరుగుతూ ఉంటావు, అన్ని చోట తిరుగుతూ ఉంటావు. ఎందుకంటే నీకు భూమి సారం ఇవ్వదు, ఎక్కడ సారం ఇస్తే అక్కడికి వెళ్తూ ఉంటావు, మళ్ళీ అక్కడ సారం ఇవ్వదు, నువ్వు దిగులు పడుతూ ఉంటావు. నువ్వు హేబెలు చంపిన దాన్ని బట్టి మనసులో ఆ బాధను అనుభవిస్తూనే ఉంటావు అని దేవుడు సెలవిస్తాడు. ఇక్కడ మనకి ఒక విషయాన్ని మనం గ్రహించాలి. దిగులు పడుతూ అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఒక క్రైస్తవుడు దిగులు పడకూడదు. క్రైస్తవుడు సంతోషంగా ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దిగులు పడుతూ ముఖము నల్లంగా పెట్టుకొని ఏదో ఒక వికారమైన పరిస్థితుల మధ్య జీవించకూడదు క్రైస్తవుడు. దేవుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మనకు అది ఇచ్చిందే, ఆ పరిస్థితి అనుభవించడానికి యోగ్యత కలిగిన వారంగా ఉన్నామనేది, ఆ స్థితిని మనము అనుభవించాలి, అది సంతోషంగా అనుభవించగలగాలి. దేవుడు కయోన్ని శపించాడు. కయోన్ని శపించిన తర్వాత చూడండి, కయోను ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ కయోను 1, నా దోషశిక్ష నేను భరింపలేంత గొప్పది. అప్పుడు రియలైజ్ అవుతున్నాను, అప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, నేను భరింపలేంత గొప్పది. 2, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా విరేయబడి దిగులు పడచ్చు, భూమి మీద దేశదిమ్మై ఉన్నాను. తను అంగీకరిస్తున్నాడు, నీ సన్నిధి రాకుండా 1, 2 విలువేయబడి, 3 దిగులు పడచ్చు, 4 దేశదిమ్మై. అంటే ఒక అవిశ్వాసి యొక్క జీవిత విధానము మనం ఇక్కడ చూడగలుగుతాం. దేవుని సన్నిధిలో లేని వ్యక్తి దేవుని నుండి వెలువబడినవాడు. దేవుని వెలువబడిన వ్యక్తి లోకంలో దిగులు పడేవాడు. లోకంలో దిగులు పడుతూ జీవించిన వ్యక్తి ఈ లోకంలో దేశదిమ్మరిగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక వ్యక్తి యొక్క అవిశ్వాసంగా జీవించే వ్యక్తి యొక్క స్వభావంగా మనం చూస్తూ ఉన్నాం. మనం దేశదిమ్మరులుగా కాకపోయినప్పటికీ ఒక అవిశ్వాసి యొక్క ప్రవర్తనలో దేవుని సన్నిధి రాకుండా ఉండే వ్యక్తి విలువబడినవాడు, దేవునికి దూరపరచబడినవారు. అతను జీవితం అంతా కూడా దిగులే ఉంటుంది. మానసికంగా సంతోషాన్ని వాళ్ళు అనుభవించలేరు. వారు దేవుని యందు ఉన్నటువంటి ఆనందాన్ని, ఉన్నతమైనటువంటి స్థితిని వాళ్ళు గుర్తించలేదు కనుక వాళ్ళు ఆనందాన్ని కలిగి ఉండలేరు. అంచేత వాళ్ళు దిగులు పడుచు లోకంలో జీవిస్తూ ఉంటారు. ప్రభునందు మాత్రమే ఆనందం ఉంది, ప్రభులోనే ఆనందం ఉంది, లోకంలో ఆనందం లేదు. అది అల్పానందమే, అది తాత్కాలికమైనటువంటి ఆనందమే.
శాశ్వతమైనటువంటి ఆనందము, సంతోషము క్రీస్తునందు మాత్రమే ఉన్నాయని మనం గుర్తించాలి. అప్పుడు అతను ఏమంటున్నాడు చూడండి, నన్ను కనుగొన్న వాడెవడో నన్ను చంపునని యెహోవాను. చివరికి ఏమంటున్నాడంటే, నన్ను కనుగొనేవాడు నన్ను చంపును. ఎవరైతే ఇదిగో ఈ వ్యక్తి హేబేలుని చంపింది అని ఎవరైతే కనుగొంటాడో ఆ వ్యక్తి నన్ను చంపును అని చెప్పి అంటున్నాడు. అప్పుడు యెహోవా దేవుడు అతనికి గుర్తు వేశాడు. ఆ గుర్తు గురించి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం వేశాడు యెహోవా దేవుడు? యెహోవా అతనితో కాబట్టి ఎవడైనా కయ్యోను చంపినయల్లా వానికి పెద్దన్నగా 7 అంతలు కలుగును. అంటే కయ్యోన్ని యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, కయ్యోను చంపితే అతనికి 7 అంతలు పెద్దన్నం కలిగిద్ది. కయ్యోను కలిగినటువంటి కంటే ఇంకా 7 అంతలుగా పెద్దన్నం కలిగిద్ది. ఎవడైనా కయ్యోను కనుగొని చంపకున్నట్లు యెహోవా అతనికి గుర్తు వేసింది. ఏం గుర్తు వేసాడో మనకు తెలియదు. యెహోవా దేవుడు ఈ దేశదెమ్మరైనటువంటి కయ్యోనికి, ఈ శపింపబడినవాడు దిగులు పడుతూ దేవుని సన్నిధి రాకుండా జీవించేటువంటి వ్యక్తికి ఒక గుర్తు వేశాడు. ఆ గుర్తుని బట్టి ఎవ్వరు కూడా అతన్ని చంపేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అంటే అందరికీ ఈ వ్యక్తి యొక్క ఆ గుర్తు చంపకూడదనేటువంటి దాన్ని సూచిస్తుంది అన్నమాట. అప్పుడు కయ్యోను యెహోవా సన్నిధి నుండి బయటికి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురమన్నాడు. ఒకటి కయ్యోను యెహోవా సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు. తూర్పు దిక్కున్నటువంటి నోదు అనేటువంటి దేశంలో అతడు కాపురన్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు దాకా మనము ఆలోచించిన విషయాలు మనం ఒకసారి పరిశీలిస్తే, ఆరో వచనం నుండి 8వ వచనం వరకు మనం చూసాం దేవుడు కయ్యోనుతో మాట్లాడట. తర్వాత 9వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుడు కయ్యోన్ని శపించుట. ఈ భాగంలో ఈ 8వ వచనం 6వ వచనం కాడ నుంచి 16వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగంలో మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటి అనేది మనము ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు మనము ఏం నేర్చుకున్నాం, ఈ భాగంలో మనం ఏం నేర్చుకున్నాం అంటే చూడండి, కోపపడకూడదు. కోపము అనేక అనర్థాలకు దారితీస్తుంది. మొదటి విషయం. రెండో విషయం, ఇక్కడ మూడో పాయింట్లు మనం చూసినప్పుడు సత్క్రియ చేస్తే తలెత్తుకుడవా అన్నాడు. అంటే సత్క్రియ చేస్తే గౌరవం ఉంటుంది. సత్క్రియ చేస్తే సమాజము, కుటుంబము, వ్యక్తులు మనల్ని గౌరవిస్తారు. దేవుడితో సహవాసం ఉంటుంది. ఇది కీలకమైనటువంటి భాగం. సత్క్రియ చేయకపోతే పాపము కొంచెం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే దేవుని హెచ్చరికను కూడా తృణీకరించి పాపం చేసే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఇక్కడ కయ్యోను దేవుని హెచ్చరికను మరిచి పాపం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. 4, కోపము నరచ్చికి దారితీసింది. అంటే కుటుంబంలోనే సమస్య ఏర్పడేటట్టు చేసింది. 5, దేవుడు సర్వజ్ఞాని అనేటువంటి విషయాన్ని కయ్యోను ఎప్పుడూ గుర్తించలేదు. ఈరోజు మనం దేవుడు సర్వజ్ఞానాన్ని గుర్తించకపోతే, సర్వంతర్యామిని గుర్తించకపోతే ఎలాంటి తప్పిదమైనా చేయడానికి ధైర్యం తెచ్చుకుంటాం. ఒకవేళ దేవుడు సర్వజ్ఞాని, సర్వంతర్యామిని నువ్వు అంగీకరించి విశ్వసిస్తే ఖచ్చితంగా పాపం చేయాలంటే భయపడతాం, తప్పు చేయాలంటే భయపడతాం. కారణం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నా హృదయాలోచనను పరిశీలిస్తున్నాడు అని ఒక గ్రహింపు ఉండదు కనుక పాపం చేయలేం. 6, ఇక్కడ చూడండి, దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు కయ్యోను హేబేలును చంపిన విషయం తెలిసినప్పటికీ నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు
ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏం చెప్పాలంటే ఒప్పుకోవాలి, పాపను ఒప్పుకోవాలి. కానీ పాపాన్ని ఒప్పుకోకుండా ఎదురుదారి చేసినట్లుగా నా తమ్ముడు నీకు కావాలి వాడినా నేను ఎరగను అని దేవుడికే సమానం చెప్పాడు. ఈరోజు మనకి ఈ భాగం ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, పాపం చేస్తే ఒప్పుకొని మారుమనసు పొందాలి. అది విశ్వాసికి మంచి గుణము. పాపం చేయటమే తప్పు. ఒకవేళ ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే దిద్దుకోవాలి, మారుమనసు పొందాలి. నేను ఇంక తప్పు చేయను నాయన అని దేవుడేట క్షమించమని అడగాలి. దేవుడు కనికరిస్తే ఆ పాపం క్షమిస్తాడు. నువ్వు మారుమనసు పొందకపోతే ఆ పాపం క్షమించబడదు. అప్పుడు దేవుడు ఆ వ్యక్తికి శపించాడు. పాపము చేసిన వ్యక్తి శపింపబడతాడు. 7వ పాయింట్, పాపం చేస్తే శపింపబడతాం. 8, దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు, భూమి మీద దేశ దిమ్మరవై ఉంటావు అని చెప్పేసి కయ్యోను సెలవిచ్చినప్పుడు ఆ మాటని మనం జ్ఞాపం చేసుకుంటే, దేవుని సన్నిధిలో జీవించిన వ్యక్తి దిగులు పడుతూ ఉంటాడు, వెలివేయబడినవాడు. వాడు దేవుని సన్నిధిలో ఉంటున్నావా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటున్నావా? ఒకవేళ ఉంటే నువ్వు దేవుడికి సన్నిహితంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఆలోచించి జ్ఞానంతో అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ లేకపోతే దేవుడు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అది జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు అతన్ని కనుగొనకుండా ఒక గుర్తు వేసిన, ఎవరు కనుగొన్నా కానీ అతను చంపకూడదు. ఆ గుర్తుని బట్టి అతను చంపరు. యెహోవా సన్నిధిలో నుంచి బయలుదేరి నోదు దేశంలో అతను కాపురం ఉండాడు. ఈ విషయాలను మనము చదువుకుందాము. తదుపరి భాగంలో 17వ వచనం కాడ నుంచి 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం నేర్చుకుందాం. మీ అందరికీ వందనాలు.